హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రీసెంట్గానే ఒక సెలబ్రిటీ, మన టాలీవుడ్ సెలబ్రిటీ కూడా అనౌన్స్ చేశారనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుందని. ఎంటీ స్టమక్తో ఈ డ్రింక్ తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మల్టీవిటమిన్స్ కలిగిన జ్యూస్ అనమాట. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రీసెంట్గానే ఆ సెలబ్రిటీ నేను ఈ వీడియోలో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మన కీర్తి సురేష్ గారు. ఈ జ్యూస్ అయితే ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. సో అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ జ్యూస్ ఓన్లీ వెయిట్ లాస్కే కాదు, మంచిగా హెల్తీగా ఫిట్గా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ముందుగా అయితే స్పినచ్ తీసుకుంటున్నాను, అదే మన పాలకూర. సో ఇంకా హాట్ వాటర్లో కొద్దిసేపు అలా నీట్గా ఉంచితే కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోతుందని ముందుగా హాట్ వాటర్లో అయితే అలా డిప్ చేసి పెడుతున్నాను. ఒక 5 minutes అలా వదిలేస్తే అదే నెమ్మదిగా మెత్తపడిపోతుంది. అది పచ్చివాసన అంతా కూడా ఏం రాకుండా, స్మెల్ రాకుండా నీట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను కీరా హాఫ్ అయితే తీసుకున్నాను. హాఫ్ కూడా ఎక్కువే అవుతుంది అనుకుంటా నాకు తెలిసి, ఎందుకని కొన్ని స్లైసెస్ అలా కట్. సో ఇక్కడ నేను కొద్దిగా తీసుకున్నాను అనమాట. జింజర్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను, ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కదా. సో నీట్గా వాష్ చేసుకొని చెక్ అంతా తీసేసుకుంటున్నాను, ఎందుకంటే జింజర్ చాలా మంచిదన్నమాట. ఇంక ఈ వింటర్లో ఇంకా మంచిది, ఎందుకంటే దగ్గు, జలుబు అలాంటివి ఏం రాకుండా కాపాడుతుంది. సో నేను అది కూడా కొద్దిగా తీసేసుకొని నీట్గా కట్ చేసుకుంటాను, గ్రైండ్ అవ్వడానికి నీట్గా. ఈ కీరా తీసుకోవడం వల్ల ఫేస్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిది అనమాట. చాలా మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది కదా, బాడీ అనేది మనం డైట్ చేస్తున్నప్పుడు డిహైడ్రేషన్ కాకోకుండా చూసుకుంటుంది. సో డైట్ ఎప్పుడు చేసినా కీరా కంపల్సరీగా తీసుకోవాల్సిందే అనమాట. ఇంకా సమ్మర్లో ఇది ఒక బెస్ట్ ఫ్రూట్ అని చెప్పచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా జింజర్ అనమాట. ఇంకా మనం లో క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటాం కాబట్టి జింజర్ తీసుకోవడం వల్ల మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకోకుండా హెల్ప్ అవుతుంది. సో ఈలోపు పాలకూర కూడా బాగా మెత్తబడిపోయింది, మొత్తం అంతా పచ్చివాసన అంతా కూడా పోయింది. సో ఇంక ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడైతే చిన్నది తీసుకున్నాను అనమాట, గార్లిక్. మీ దగ్గర ఇంకా ఒకటే వేసుకుంటున్నాను, మీకు ఇంకా కొద్దిగా కావాల్సింటే చిన్న 2 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి, పాలక్ వేసాను, జింజర్ అండ్ చిన్న గార్లిక్, కొరియాండర్, మెంట్ లీవ్స్ కొన్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ స్లైస్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేనైతే హాఫ్ మాత్రమే తీసుకున్నాను, హాఫ్ స్లైస్ మాత్రమే. మీకు ఫుల్ కావాలంటే ఫుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ హాఫే సరిపోతుంది, ఎందుకంటే ఇంకా మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మార్నింగ్ మనం ఏదో ఒక డీటాక్స్ డ్రింక్లో స్వీట్ చేసుకుంటాం కదా. ఇంకా నేను ఇక్కడ కీరా అయితే ఒక 4 to 5 అలా స్లైసెస్ యాడ్ చేశాను, అవే సరిపోతుంది అనమాట. మరీ హెవీ అయిపోతుంది. సో నేను ఇంకా 5 స్లైసెస్ అలా యాడ్ చేసేసుకొని ఇంకా ఈ వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే అవన్నీ మళ్ళీ నీట్గా గ్రైండ్ కావు. ఒకసారి అలా మెత్తగా మిక్సీ పట్టాక తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత తాగగలిగితే అంత, లేదు మేము చిక్కగానే తాగగలమంటే కొన్ని యాడ్ చేసుకోండి, లేదు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా థిక్గానే తాగడానికి ఇష్టపడతాను. తర్వాత ఇంకా మీరు స్ట్రైన్ చేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే అలా కూడా తాగొచ్చు, ఎందుకంటే మనం అన్నీ యాడ్ చేసింది హెల్దీ ఇంగ్రీడియంట్సే, అది కూడా తక్కువ క్వాంటిటీలోనే కాబట్టి తాగొచ్చు. ఇంకా ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఇలా స్ట్రైన్ చేసుకునే తాగండి. గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇలా స్ట్రైన్ చేసుకొని తాగాలన్నమాట. సో నాకు అలా తాగడం ఇష్టం లేదు, సో అందుకనే నేను కూడా ఇక్కడ స్ట్రైన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఒట్టిగా అలాగే కూడా తాగేయచ్చు. ఇంకా మేము తాగలేమనుకునే వాళ్ళు ఒక పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పింక్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట. లేదంటే ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని అలాగే తాగేయచ్చు అనమాట. అది కూడా ఎంటీ స్టమక్తో తాగితే మళ్ళీ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ జ్యూస్ ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో మళ్ళీ నాతో షేర్ చేసుకోండి.
నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న వాటర్నన్నీ బయటకు వెళ్ళనివ్వదంట. సో నేను అందుకే సాల్ట్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడ్డాను. సో ఇంకా అలాగే ఫస్ట్ టైం ఇంకా తాగడం ఇది అంతగా ఇష్టం ఉండదు. సో దానికోసం నేనైతే ఇక్కడ హనీ వేసుకుంటున్నాను అనమాట. ఇది ఒరిజినల్ హనీ, డైరెక్ట్ అక్కడి నుంచి పట్టుకొచ్చినదనమాట, ఫారెస్ట్ నుంచి. సో అలాగే ఉంది మొత్తం అంతా హనీ బంప్ కూడా. సో నేను అదే 1 స్లైస్ అలా యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి ఇంకా చియా సీడ్స్ అవన్నీ కూడా ఏం అవసరం లేదు. ఇది ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.